నాచారంలోని ప్రసాద్ ఆసుపత్రి నిర్వాకంపై హెచ్ఆర్సీ తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో ఫిర్యాదు చేశారు వైష్ణవి పేరెంట్స్. ఈ నెల 3న రక్తహీనతతో బాధపడుతున్న వైష్ణవిని ప్రసాద్ ఆసుపత్రిలో చేర్పించారు పేరెంట్స్. రక్తం తక్కువగా ఉందని బ్లడ్ బ్యాంక్ నుంచి డాక్టర్లు బ్లడ్ తీసుకొచ్చి ఎక్కించారు. పరిస్థితి సీరియస్ గా ఉండటంతో ఓ ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. ఇన్ఫెక్షన్ సోకిందంటూ వారం రోజుల క్రితం అమ్మాయి కుడి చేతిని తొలగించారు డాక్టర్స్. ప్రస్తుతం కూడా పరిస్థితి ఇంకా క్రిటికల్ గానే ఉందని, కాళ్లు కూడా తీయాలని డాక్టర్లు సూచిస్తున్నారు. మా పాపకు ఒంట్లో కొంచెం నలతగా ఉంటే నాచారంలో ప్రసాద్ హాస్పిటల్ అని ఉంది, అక్కడ తీసుకెళ్ళినాము. డాక్టర్ మేము సుమా మేడం అన్న బ్లడ్ తక్కువ ఉందండి, పాపకు బ్లడ్ ఎక్కియాలని చెప్పింది. అమ్మాయికి ఫస్ట్ ఒక ప్యాకెట్ ఎక్కించారు. ఏం కాలేదు. రాత్రి 10 గంటలకు ఇంకొక అతను వచ్చింది బ్లడ్ బ్యాంక్ నుంచి, బ్లడ్ ప్యాకెట్ తెచ్చిండు. అది ఎక్కియగానే అమ్మాయికి మొత్తం చెయ్యి అంతా తిమ్మిర్లు అయింది, స్టమక్ పెయిన్, వామిటింగ్స్, బ్యాక్ పెయిన్. పొద్దున్నే చూసారా చెయ్యి అంతా నల్లగా అయిపోయింది, రైట్ సైడ్ చెయ్యి ఉబ్బింది, పాప ఏడుస్తుంది. మళ్ళీ మీ మేడం వీళ్ళంటే మేడం వచ్చింది, ఆ పాపను తీసుకొని రూమ్లోకి తీసుకుపోయింది. ఒకరోజు అబ్జర్వేషన్లో పెట్టారు పాపను. రెండో రోజు వచ్చి డాక్టర్ల బృందం వచ్చి ఏం చేసిరంటే మీ పాపకు మొత్తం ఇన్ఫెక్షన్ చేతిలో చేతి తీసేసేయాలన్న సైన్ చేసిన తర్వాత ఈ ఎల్బో పైకి చేయి తీసేసారు పాపది. 3 రోజుల క్రితం ఒక డాక్టర్ వచ్చి మీ పాపకు ఎడమ చేయిలో ఏళ్ళ ఫింగర్లో డ్యామేజ్ ఉంది, అది తీయాలి, రైట్ సైడ్ కాళ్ళ డ్యామేజ్ ఉంది, ఇన్ఫెక్షన్ ఉంది, తీయాలి అని చెప్తుండు. అప్పుడు భయపడి నేను హరీష్ రావు గారి దగ్గరికి ఉరికితే ఆయన సార్ మాట్లాడిండు ఫోన్లో. మాట్లాడితే మళ్ళీ డాక్టర్లు మమ్మల్ని పిలిచి కాదు బాబు మేము మెడిసిన్తో తక్కువ చేస్తాం, మీ కాలైతే కంపల్సరీ తీయాలంటుండు డాక్టర్. నేను హెచ్ఆర్సీలో కంప్లైంట్ చేయడానికి వచ్చిన, నాకు న్యాయం జరగాలి, నా పాప ఎట్లుండే అట్లా కావాలి నాకు. గవర్నమెంట్ దీంట్లో కలుగ చేసుకొని కేసీఆర్ గారు, నా పాప మన హెల్త్ మినిస్టర్ గారు కలుగ చేసుకొని మా పాప ఎట్లా హెల్తీగా ఉండే అట్లా నాకు కావాలి. ప్రసాద్ ఆసుపత్రిపై హెచ్ఆర్సీ తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో ఫిర్యాదు చేసిన పేరెంట్స్ డాక్టర్ల నిర్లక్ష్యంతోనే తమ కూతురి జీవితం ఇలా జరిగిపోయిందంటున్నారు. డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వైష్ణవికి జరిగిన అన్యాయం మరెవరికి జరగకుండా చూడాలని వేడుకుంటున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు.